ఎంత గొప్ప మార్పు చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. అగో ఏంది మహేష్ బాబు సినిమా డైలాగులు చెప్తున్నదని చిత్రంగా చూడకుండ్రి. ఆ మార్పు ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. చదువులు మంచిగా చేస్తామని కుర్చీలో కూర్చున్న సర్కారోళ్ళు ఏం చేస్తున్నారో చూడుండ్రి. ఇది హోటల్ కాదు, నల్గొండ కాడున్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ హాస్టల్. అగో కాలేజీలా ఇదేం నడుస్తున్నదని పరేషాన్ అయి చూడకుండ్రి. మీరు చూస్తున్నది నిజమే. చదువుకునే పొలగాన్లే వంట చేసుకుంటున్నారు. కొందరు పిండి విసికి రొట్టెలు చేస్తున్నారు, ఇంకొకరు కాస్తున్నారు, కొందరు అన్నలు కూర వండుతున్నారు. కాలేజీ హాస్టల్లో వండి పెట్టేటోళ్ళు ఉంటారు కదా, మరి వీళ్ళెందుకు వండుతున్నారని అనుకుంటున్నారా? ఇక్కడ వండేటోళ్ళు లేరట, ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకుంటలేరట. దీంతో హాస్టల్లో ఉండేటోళ్ళు అందరూ ఇట్లా సాయం వాళ్ళకు పోయి మనిషో పని అందుకున్నారు. జరంత సేపట్ల రొట్టెలు చేసుకొని కూర వండుకున్నారు. మాకు చదువుడే కాదు వండుడు కూడా వస్తుందని మీరు మనుషులను పెట్టకుంటే కాలేజీలకు వెళ్ళి పోతాం అనుకున్నారా అని సర్కారోళ్లను అడుగుతున్నారు. కాలేజీలను మంచిగా చేస్తామని ఇట్లా ఆగం పట్టిస్తారా అని కోపం చేస్తున్నారు. ఇక ఈ ముచ్చట మీద మనిషో రకంగా మాట్లాడుతున్నారు. మగ పిల్లగాళ్లకు వంట చేసుడు వస్తలేదు, అందుకే మహాత్మా గాంధీ యూనివర్సిటీలా ఇట్లా వంట నేర్పించే కోర్సు పెట్టిందని అంటున్నారు. ఇది ప్రాక్టికల్ క్లాస్ అట. ఎట్లా వండాలి, పొయ్యి కాడ ఎంత తిప్పలైతదనే ముచ్చట్లన్నీ తెలుస్తాయని ఇట్లా చేస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకో ముచ్చట ఏంటంటే ఆడళ్లకు రేవంత్ సారు ఫ్రీ బస్సు పెట్టిండు కదా, రేపు ఈ పిల్లగాళ్ళు లగ్గం చేసుకున్నాక కొట్లాటైతే ఇంటామే ఫ్రీ బస్ ఎక్కి తల్లిగారింటికి పోతది. అప్పుడు వీళ్ళకు ఎవరు వండి పెట్టాలి? అందుకే ఇప్పుడే ప్రాక్టీస్ చేపిస్తున్నారని